వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు మాట్లాడుతూ పెళ్లకూరు మండలం చుట్టుపక్కల ప్రాంతాలలో రైతులు పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను కొల్లగొడుతూ చెడు వ్యసనాలకు బానిసలై దొంగలుగా తయారైన నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. వీరు మొత్తం 7 మంది అని, వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన 3 కోసం సమాచారం రాబట్టి చర్యలు చేపడుతున్నామని, వీరందరూ ఒక గ్యాంగ్గా ఏర్పడి పెళ్లకూరు దొరవారి సత్రం, ఓజిలి సత్తివేడు మండలాలలో విరివిగా దొంగతనాలు చేస్తూ ఉన్నారని, వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులు ఏంటంటే మన మండలంలోని రోసనూరు, సీఎంపేట గ్రామ పొలాల్లో ఉన్నటువంటి రైతులు పొలాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని నైట్ టైము కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాటిని కరెంట్ తీసేసి బ్రేక్ చేసి అందులో ఉండే ఐరన్ పక్కన పడేసి కాపర్ను మాత్రమే ఒలిచేసి దాన్ని కాల్చి దాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేసిన దాంట్లో దానికి సంబంధించిన ముద్దాయిల్ని ఈరోజు 4గురిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా 4గురు ఈ ట్రాన్స్ఫార్మర్లని చాలా చోట్ల కూడా బ్రేక్ చేసేసి ఆ కాపర్ని తీసుకెళ్ళి ఒక 2కి అమ్మడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా రిసీవర్స్గా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత రాగి వైర్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఈ 4గురు ముద్దాయిలు అది వాళ్ళే కాకుండా ఇంకొక 3 ముద్దాయిలు ఉన్నారు అరెస్ట్ చేయడానికి పెండింగ్. వాళ్ళు కూడా కలిసి ఒక గ్యాంగ్లా తయారయ్యి ఈ పెళ్లకూరు, దొరవారి సత్రం, ఓజిలి, నాయుడుపేట, అట్లాగే శ్రీకాళహస్తి మండలం, బిఎన్ కండ్రిక, సుదూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని రోజు ఏదో ఒక రూట్ని ఎంచుకోవడం, ఆ రూట్లో వాటిని పగలగొట్టడం, ఆ కాపుని తీసుకెళ్ళి అమ్ముకోవడం, ఆ వచ్చినటువంటి డబ్బులతో అందరూ పంచుకొని ఈ తాగి చెడు వ్యసనాలకు బానిసగా మారి ఆ విధంగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ క్రమంలో వాళ్ళు నేరం చేయడానికి ఉపయోగించినటువంటి ఆటోలను కూడా 2టిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ విధంగా సుమారు 11 కేసులకు సంబంధించి 26 ట్రాన్స్ఫార్మర్లని వీళ్ళు బ్రేక్ చేశారు. అదే కాకుండా ఇంకా అరెస్ట్ కావాల్సినటువంటి ముద్దాయిలు ఇంకా ఎక్కడెక్కడ చేశారనేది కూడా వాళ్ళ ద్వారా నుంచి కూడా సమాచారం తీసుకోవాల్సి ఉన్నది పెండింగ్. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టులో హాజరుపరచుకోవాలి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.